చెప్తున్నారు. కానీ బ్రాండ్ చేసిన ఇంకో పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ బ్రాండ్ ఒక డిమాండ్ ఎంత పడిపోతున్నా వాళ్ళ బైక్స్ ప్రొడక్షన్ లో మాత్రం అస్సలు తగ్గలేదు. అంటే ప్రజలు తక్కువ బైక్స్ కొంటున్నా సరే ఫ్యాక్టరీలో మాత్రం ముందులానే బైక్స్ తయారు చేస్తూనే ఉండేవారు. అయితే వాళ్ళు దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పని చేయడం ఆపేశారు. దానివల్ల బైక్ ఒక క్వాలిటీ ఇంకా రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా పడిపోయింది. అలా బ్రాండ్ ఒక ఇమేజ్ మార్కెట్ సేల్స్ మీదే కాదు కంపెనీ యొక్క పరిస్థితి కూడా చాలా దారుణంగా పడిపోయింది. ఎంతలా అంటే KTM కంపెనీ 19,000 కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మా డబ్బులు మాకు ఇవ్వమని డిమాండ్ చేశారు. కానీ KTM దగ్గర అంత డబ్బులు లేవు. అండ్ దాని నుంచి బయటికి రావడానికి ఫిబ్రవరి 2025న KTM కేవలం 30% అప్పునే తీర్చగలదు, ఇంకా 70% ని ఇవ్వలేము అంటూ చెప్పింది. అలానే బ్యాంక్ వాళ్ళు కూడా ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకున్నారు. అంటే 70% లోన్ ని కట్ చేసేసిన KTM 5,200 కోట్లని 23 మే 2025 కల్లా కట్టాలి. ఇదంతా పక్కన పెడితే KTM ఒక బ్యాక్ బోన్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా